దైవ వాక్యములో నుండి కీర్తన గ్రంథములో ఈ 56వ కీర్తన మనము చదివాం. ఈ కీర్తనలో భక్తుడు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన. గత వారం కూడా భక్తుడు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మొట్టమొదటి వచనం గత వారంలో 55వ కీర్తన, దేవ చెవి యొక్కి నా ప్రార్థన ఆలకించుము అన్నాడు. ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం 56వ కీర్తనలో, దేవా నన్ను కరుణించు. అది కూడా ప్రార్థన. కనుక దేవుని సన్నిధిలో భక్తుడైన దావీదు ప్రార్థన సహాయం కోరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు అనంటే, దేవా నన్ను కరుణించు. కరుణ కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని సేవకుడైనటువంటి దావీదు దేవుని యొక్క కరుణ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేస్తున్నటువంటి దావీదు ప్రియులారా, దేవా నన్ను కరుణించుము అని మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటండి అంటే, అక్కడ కొన్ని విషయాలు మనం చూస్తా ఉన్నాం. మొదటి వచనంలో మనుషులు నన్ను మృంగవలెనని కదా, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు అన్నాడు. వారు పోరాడుతూ ఉన్నారు అన్నాడు. మనుషులు కదా, చాలా చోట్ల చాలా మంది జీవితాల్లో పోరాడేవారు ఉంటారు. కుటుంబాల్లో ఉంటారు, ఇంట్లోనూ ఉంటారు, సమాజంలో ఉంటారు, సంఘంలో ఉంటారు. ప్రతి చోట బ్రతుకుతున్నటువంటి మనల్ని బ్రతకకుండా సమాధానం లేకుండా చేసేవాళ్ళు ఉంటారు. భార్య రూపంలో ఉంటారు. కాబట్టి ఎందుకు బతుకుతుందో తెలియదు. భర్తలు రకరకాల లెక్కలు, మామూలు లెక్కలు కాదు. కాబట్టి బయటకు వెళ్తే కొంత లోకజ్ఞానం తెలుస్తుంది. గూట్లో పక్షులకు ఇంట్లో నుండి ఏం చేయాలి అర్థమాక భర్తల మీద తిరగబడే భార్యలు ఉంటారు. దౌర్భాగ్యం కదా, సిగ్గు అనేది ఉండాలి కదా. కొంతమంది భర్తలు ఉంటారు, ఎందుకు తాగుతున్నాడో తెలియదు కదంటే ఆలోచన చేస్తున్నారా? అలాగే దావీదు జీవితంలో భార్య ఉంది. మీకాలు భయంకరమైన హింస పెట్టింది. చివరికి పతనమైన పరిస్థితి తనకు వచ్చింది. సభలో భయంకరమైన శ్రమ పెట్టాడు. చివరికి చచ్చిపోయాడు, చంపబడ్డాడు. గత వారం మనం చెప్పుకున్నాం, అహీతోపేలు అనే మంత్రి దావీదును చంపుట, దావీదు మీద పడి అతనిని చంపాలని ఆలోచన చెప్పాడు. చివరికి ఉరి పెట్టుకొని, మరి దావీదు ఎంతకాలం బ్రతికాడంటే నిండు ముదిమి అంటాడు. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 29వ అధ్యాయము ఒక మాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథం, దావీదు నిండు వృద్ధాప్యములు అనే మాట మనకు కనపడుతూ ఉంటుంది. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 26వ వచనం. యెషయా కుమారుడైన దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజయ్యుండెను. 40 సంవత్సరాలు తర్వాత 28వ వచనంలో అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావముల కలిగి మంచి ముదిమిలో మరణముండెను. దావీదు ఈ జీవిత యాత్రలో దేవాలను కరుణించుము అని ప్రార్థించాడు. అంటే సమాధాన సంబంధమైన జీవితం లేకుండా చాలా మంది బాధించారు. ఏమండి, నన్ను బాధించేవారు అనేకులు అన్నాడు. అక్కడ నాతో పోరాడు వారు ఉన్నారు అంటున్నాడు.
పోరాటం ఉంది దావీదు జీవితంలో. భయంకరమైన పోరాటం, కుమారుల ద్వారా పోరాటం, భార్య ద్వారా పోరాటం, మామగారి ద్వారా పోరాటం, శత్రువులైనటువంటి మిగిలిన ప్రాంతపు దేశపు ప్రజలు లేక రాజులు వారి ద్వారా పోరాటం. జీవితం అంతా దావీదు జీవితం అంతా పోరాటమయ్యాలి. కానీ దేవుడు ఆయనను మంచి బుద్ధిమే వచ్చే వరకు ఉంచాడు. మిగిలిన వారంతా సకాలంలోనే కదండి. అహీతోపెలు మధ్యలోనే తెచ్చాడు, అబ్షాలోము మధ్యలోనే తెచ్చాడు, సౌలు మధ్యలోనే పోయాడు. అంటే వీళ్ళందరినీ మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఏముందండి అని అంటే పోరాటాలు ఉన్నాయి. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో. దావీదు దేవుని నమ్ముకున్నప్పుడు కదండి, ఆయనకి పోరాటాలు ఎందుకండి కదా. చాలా మంది అంటారు, అయ్యగారు మీరు పాస్టర్ గారు కదా మీకేం పోరాటాలండి. ఆడికి ఎక్కువ మీకు చెప్పుకోలేడు అంతే. చెప్పండి, చాలా మంది సేవకుల్లో నిలబడతారు, స్టేజ్ల మీద చక్కగా కనపడతారు, కానీ లోపల ఆత్మక్షోభ చాలా భయంకరంగా ఉంటుంది. వారికి చాలా పోరాటాలు ఉంటాయండి. సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఉంచరు. ఉండాలన్నా వంచరు. కాబట్టి ప్రియులారా, దావీదు జీవితం కూడా అదే పరిస్థితి. దావీదు జీవితంలో సమాధానాన్ని కోల్పోయాడు. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎటు చూచిన సమస్యే. భార్య ద్వారా సమస్య, కుమారుడైన అబ్షాలోము ద్వారా సమస్య, మామగారైన సౌలు ద్వారా సమస్య. బ్రతుకులో చాలా కష్టాలు పడ్డాడండి. కానీ ప్రతి కష్టాన్ని అధిగమించడానికి ఆయనకి ఒక ఆయుధం ఏంటండి అని అంటే ప్రార్థన. దేవా నన్ను కరుణించు అన్నాడు. ఎందుకు కరుణించాలండి అని అంటే అక్కడ అంటున్నాడు, నన్ను మృంగవలెనని, మనుషులు నన్ను మృంగవలెనని అన్నాడు. నాతో వారు పోరాడుచు ఉన్నారు అన్నాడు. అనేకులు నన్ను బాధించుచున్నారు అన్నాడు. 2వ వచనములో వారు గర్వించి నాతో పోరాడుచున్నారు. పోరాడటానికి ఏముంది వారికి? గర్వం. గర్వం లేకపోతే పోరాడతాను నేనంటే ఏంటనుకుంటావు అంటారు. ఏ కాలేజీ లాగేసింది అనుకోండి కదా. కొంతమంది జీవితాన్ని చూస్తూ ఉంటారు. చాలా మంది ఊర్లో ఉన్నారు కదా, చాలా గర్వంగా చాలా భయంకరంగా ఉండేవారు. మూల పడిపోయేటప్పటికి అప్పుడు తెలిసి వస్తుంది, అయ్యో నేను ఎలాగుండేవాడిని, నేను ఎలాగుండేదాన్ని అనేది ఎప్పుడు వస్తుంది? గర్వం అనేది. ఆయన ఏం చేస్తాడంట? గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడి. గనులైనా గర్వమర్చేదే ఉన్నాడు. ఆయన నిజంగా లేకపోతేనండి గురు మీద ప్రతి మానవుడు నరకం అనేది అనుభవించేవాడు. ఆయన కొంతకాలం ఆగుతాడు. ఒక పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్లో ఆయన ఇవ్వకపోతే కదా పగ తీర్చుకున్నట నా పని అన్నాడు. అది ఆయన చెయ్యకపోతే మానవుడు లొంగడు. కనుక ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దేవా నీవు నన్ను కరుణించాలి. ఎందుకు కరుణించాలి అని అంటే ఇక్కడ మాట్లాడుతున్న మనుషులు నన్ను మృంగవలెనని, వారు నాతో పోరాడుతూ ఉన్నారు, వారు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, అదే సమయంలో నన్ను బాధించుతున్నారు. వారు గర్వించి నా కొరకు పొంచి ఉన్నారు. 5వ వచనములో వారు నా మాటలు అపార్థం చేసుకున్నారు. అలాగా అనరా మన ఇంట్లోనూ అంటున్నారు మీరు? ఆయన ఏదైనా అంటే అపార్థమే కదా. ప్రపంచంలో పెట్టండి, ఏమనుకోకండి. ఒక ఆర్టికల్ చదివారు,
ఏమని? గొప్ప కలెక్టర్నైనా, ఒక గొప్ప డాక్టర్నైనా, ఒక ప్రపంచ అధినేతనైనా నీకేం జరిగింది నోరు మూసుకో అనేది ఒకే ఒక్కటంట. ఎవరో కానీ నీకేం తెలియదు, నీకేం తెలుసు పెట్టి ఎందుకు దబ్బడికి పనికిరారు. ఆ చర్చి గేట్లో చరిత్రేసి వచ్చేస్తే నేను అప్పుడు అనుకుంటాను తీసుకెళ్ళి ఏం చేయాలి, తెలియని ప్లేస్లో వచ్చేయాలి కదా. అదనమాట. కనుక అంటే అందరూ అలా ఉండడం, కొంతమంది త్యాగం చేసి విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించి కుటుంబం కొరకు బాధ్యత కలిగి జీవించి బ్రతికించి కదా చాలా మంది మనం చూస్తాం. ఊరేళ్ళ మనకుంటే మంచి మంచి బిల్డింగ్లు. ఎవరై అంటే అలా ఆవిడ ఫీల్డింగ్ అండి, ఎంత సంపాదించింది, 5 ఎకరాలు కొన్నదండి, 10 ఎకరాలు కొన్నదండి, కారండి, ఇవన్నీ అక్కడి బాధ్యత గల స్త్రీ. బాధ్యతలు లేకుండా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, రోజు ఇంకా పొడవటమే. పొడిచాడు హాస్పిటల్ పాలు అయిపోతాడు, లాస్ట్కి అప్పుడు చెప్తారు. ఎందుకు కదా. కనుక పిల్లలు ఆలోచన చేయండి. దావీదుకు రకరకాల బాధలు. అలా ఆవిడ ఏమన్నది, నీచుడు అన్నది. ఏమన్నది? ఎంత బాధ ఎరా బాబు, నీచుడులా ఉన్నామన్నది. ఆయన ఏమేం చేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. ఈవిడికి ఎలా కలపడ్డాడు, నాట్యం చేసేవాడు. మందసం వస్తుంటే మందసం ఎదుట ఆయన నాట్యం చేస్తా ఉంటే నువ్వు నీచుడు అన్నదా. ఆవిడేమన్నది, యోబు భార్య, ఇంకా యథార్థత వదలవా, దేవుని దూషించి చచ్చిపోరా బాబు, ఎందుకు నువ్వా అన్నది. ఎంత బాధకరం అంటే భక్తులు శ్రమలు అనుభవించిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది భార్యల ద్వారా, కొంతమంది పిల్లల ద్వారా, కొంతమంది కుటుంబస్తుల ద్వారా రకరకాల బాధలు. దావీదు కూడా శత్రువు బయట లేడండి. వీళ్ళందరూ ఎవరు? ఆయన సంబంధికులే. శత్రువుకి దావీదంటే భయం. శత్రువుకి దావీదంటే భయం అండి. ఎందుకు? ఆయన గొప్ప రాజు, సింహపు బలము కలిగిన వాడట. కనుక దావీదు గొప్ప యుద్ధాలు చేశాడు. కనుక ఏ దేశాన్ని మీద యుద్ధానికి వెళ్ళినా ప్రతి దేశాన్ని జయించిన వాడు దావీదు. కానీ ఇంట్లో కదా, అయ్యో మా అంగారు వదిలిపెట్టాడు, అయ్యో భార్య వదిలిపెట్టాడు, అయ్యో కుమారుడు వదిలిపెట్టాడు. కారణం పొట్టలేక చంపలేక కాదు, కానీ కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చెప్పేసి విడిచిపెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, వారి ద్వారా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, శోధన వచ్చింది. కనుక దేవాలను కరుణించుము, నన్ను బాధించేవారు అనేకులు ఉన్నారు, నన్ను ఇబ్బంది పెట్టేవారు, గర్వించి నా కొరకు పొంచి ఉన్నారు. నా మాటలను వారు ఏం చేస్తున్నారంట, అపార్థం చేసుకుంటా ఉన్నారు. 5వ వచనంలో నా మాటలను అపార్థం చేసుకుంటున్నారు, నాకు హాని చేయాలని వారు ఏం చేస్తా ఉన్నారు, తలచుచున్నారు. 6వ వచనంలో అంటున్నాడు, నా ప్రాణము తీయాలని వారు ఆలోచించుచున్నారు, నా అడుగు జాడలు వారు ఏం చేస్తా ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. వారిని పుట్టించిన వాడు దేవుడే, ఈయన్ని పుట్టించిన వాడు కూడా దేవుడే. అయితే వారు ఏం చేస్తున్నారు, దేవుడు కోరుకొనిన వారి మీద వారు ఏం చేస్తా ఉన్నారు అంటే అపరింతలు వేసి అతన్ని చంపాలని వారు ఆలోచన చేస్తా ఉన్నారు. దావీదును కోరుకున్నవాడు ఎవరు? దేవుడు. సమూయేలు పంపించాడు దావీదు యొక్క తండ్రి దగ్గర, యెషయా దగ్గరికి పంపించి, నీ కుమారులందరినీ పిలువు, దేవుడు ఎవరు కోరుకున్నాడో చూపిస్తానంటే పెద్ద కుమారుడైన ఎలియాబును పిలిచాడు. అబ్బాయికైతే దేవుడు కోరుతున్నాడు. 2వ వాడు పిలిచాడు షమ్మా, 3వ వాడు పిలిచాడు అభినాదాబు. అబ్బాయి ఈ లిస్ట్ అంతా పంపుతా ఉంటే దేవుడు కోరుకుంటలేదు అని అంటే లాస్ట్ ఒకడు నీకు ఎవరైనా ఉన్నారా అని అడిగితే చివరి వాడున్నాడు, వాడు అరణ్యములో మందరం వేపుతున్నాడు అన్నాడు. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 16వ దేవుని మాటలు మనకు కనపడతాయి.
అప్పుడు అతని పిలువను అనిపించు అంటే అతను వచ్చాడు. ఎక్కడి నుండి? మందలను కాయచ్చు టైర్డ్ అయిపోయి వచ్చాడు. అప్పుడు నేను కోరుకున్నవాడు ఇతడే. ఇదేంటి చిన్నగా ఉన్నాడు కదా, పెద్దవాడు ప్రథమ ఫలం బలంగా ఉన్నాడు కదా, దేవుడు 10 రూపాయలు లక్ష్య పెట్టాడు అన్నాడు. కాబట్టి దావీదును కోరుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే. ఆ 11వ వచనం అనుకుంటా, నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. దావీదును దేవుడు కోరుకున్నాడు. మేఘాలను కోరుకోలేదుగా, అంశాలను కోరుకోలేదుగా, సౌలును కోరుకోలేదుగా. ఆలోచన చేస్తున్నారా? కనుక అహీతోపెలు కోరుకోలేదుగా. అయితే దేవుడు కోరుకున్న వ్యక్తిని వీరు చంపాలని అడుగుజాడలో కనిపెడుతున్నారట. ఆయన వరకు పొంచి ఉన్నారట. ఆలోచన చేస్తున్నారా? కనుక ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీవు నన్ను ఏం చేయాలి అంటే కరుణించాలి, నన్ను కరుణించాలి, దేవా నన్ను కరుణించము. మన దేవుడు కరుణించే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అండి? కరుణించే దేవుడు, కనికర సంపన్నుడు. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే ప్రియులారా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనములో, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు కలిగిన దేవుడు. మీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడండి అని అంటే కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు. అనగా ఆయన కరుణించే దేవుడు. ఆయన కరుణించే దేవుడు, కరుణించే గొప్ప దేవుడు అండి. ఆనాడు సుంకరి పరిచయుడు దేవుని మందిరానికి వెళ్ళారు. సుంకరి దూరమున నిలిచి, దేవా పాపినైన నన్ను కరుణించు. కరుణించడం లేదా? లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనములో, లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనములో ఆ యొక్క సుంకరి మాట్లాడుతున్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించుము. దేవుడు కరుణించగా క్రింద వచనములో, అతని కంటే ఇతనిని నీతిమంతునిగా ఎంచెను. దేవుడు నీతిమంతునిగా చేశాడు. కారణం ఏంటంటే అంటే ఆయన కరుణించే గొప్ప దేవుడు. దేవా కరుణించు. చాలా మందిని లోకంలో ఉంటూ ఉండగా మనం చూసాం. కరుణించిన దేవుడు, గుడ్డు భిక్షకుడు వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. దేవుడు కరుణించాడా లేదా? కరుణించాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, మమ్మలను కరుణించమన్నారు. మీరు వెళ్ళి మోషేకు చూపించుకోండి అన్నాడు దేవుడు. వెళ్తుండగానే మార్గంలోనే మోషే కాదు, మీరు వెళ్ళి ప్రవక్తలు లేక యాజకులు లేక సువార్తికులు ఉన్నారు కదా, వారికి మీ దేహమును కనుపరుచుకోండి అన్నాడు. మోషే నియమించినటువంటి కానుకలు చెల్లించండి అన్నాడు. మార్గంలోనే 10 మంది కూడా శుద్ధులయ్యారు. కనికరింపబడ్డారా లేదండి? ఆయన కనికరించే దేవుడు. ఆయన కనికర పూర్ణుడి. లోకంలో అనేక మందిని కరుణించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దావీదు అంటున్నాడు, దేవా నన్ను కరుణించు. మనుషులు ఎలాంటి వారు మనం ధ్యానం చేశాం. మృంగాలను చూసేవారు, పోరాడాలని చూసేవారు, బాధించాలని చూసేవారు, అడుగుజాడలు లెక్క పెట్టేవారు, హాని చేయాలని చూసేవారు. రకరకాల లిస్ట్ ఇచ్చాడు అక్కడ. 1వ వచనం చూసుకోండి, మృంగేవారు ఉన్నారు. 2వ వచనం చూసుకోండి, అనేకులు పోరాడుతున్నారట. 5వ వచనం చూడండి, అపార్థం చేసుకుంటున్నారు, నాకు హాని చేయాలనుకుంటున్నారు అన్నాడు. 6వ వచనం చూడండి, నా ప్రాణం తీయాలని, నా అడుగు జాడలు లెక్కిస్తామన్నారు అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేసినట్లయితే దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవా నీవు నన్ను కరుణించాలి. దేవుడు దావీదును కరుణించాడండి. అనేక పర్యాయాలు దావీదు ప్రార్థన చేశాడు, దేవా నన్ను కరుణించు. కరుణించగా 103వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నా ప్రాణమా
కదా. మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చెప్తాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటాన్ని కుదుర్చువాడు, సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అదనమాట కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచాడు. నా ప్రాణమా, ఎందుకు ప్రార్థించగా దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడు గనుక, కరుణను కటాక్షమును ఇచ్చాడు కనుక నిండు ముదిమి వచ్చే వరకు, ఐశ్వర్య ఘనతలతో నిండు ముదిమి వచ్చే వరకు కూడా దావీదు చక్కగా ఉన్నాడు. చక్కగా ఉండి దేవుని సంకల్పం చెప్పుని చచ్చిపోయాడా, లేకపోతే మామూలుగా చచ్చిపోయాడా? అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయం 36వ వచనం అండి. అపోస్తల కార్యగ్రంథం చూడండి 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు ఎవరికండి? దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి కదండి. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. ఎవరి సంకల్పం చొప్పున నిద్రించెను? అదనమాట. అంటే దేవుడు నిండు ముదిమి వచ్చే వరకు ఉంచాడు. అంటే ఈ మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా మరణం అనేది ఆయన దగ్గరికి రాకుండా, మరణం అనేది ఆయనను సమీపించకుండా దేవుడు ఆయనను కాపాడాడు. అందుకే అంటున్నాడు చూడండి 56వ కీర్తనలో చూడండి 12వ వచనం. దేవా, నీవు మరణముల నుండి నా ప్రాణమును తప్పించావు. దేవా, ఎంతగానో తప్పించాడు. నిండు ముదిమి వచ్చే వరకు కూడా 17వ సంవత్సరంలో బాలుడుగా ఉండగా, లేక యవనుడుగా ఉండగా వెళ్ళాడు ఎవరి మీదకి? గొలియాతు మీదకి. అక్కడ నుండి అతని జీవితంలో పోరాటాలే. ఎందుకు? ఆ వయసులో సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్నారు కదండి. గొలియాతుని చెప్పాడో లేదో, ఆనాటి స్త్రీలు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది స్తుతులు అన్నారంట. అంతే. సౌలుకు ఈర్ష పుట్టింది. అక్కడి నుంచి తరమడమే తరమడం 17వ సంవత్సరం నుండి తన జీవిత యాత్ర అంతా కూడా పోరాటాలపై దావీదు. కనుక పోరాటాలకి నిలవబడలేడా అని ఎరిగినవాడు దేవుడు కనుక ఆ చిన్నవాడైన దావీదునే దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి. ఇప్పుడు దావీదు అంటున్నాడు, దేవా నన్ను కరుణించుము. దేవుడు కరుణించే దేవుడు. చూడండి 119వ కీర్తన, 119వ కీర్తనలో 17వ వచనములో, నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపము. కదండి, నీ దయారసం, నీ కరుణ, నీ జాలి, నీ ప్రేమ, ఇవన్నీ పర్యాయ పదాలు. కరుణకు పర్యాయ పదాలన్నీ కూడా జాలి, ప్రేమ, దయ, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. నేను బ్రతుకున్నట్లు దాని మీద నువ్వేం చేయాలి? దయారసమును చూపించాలి. దావీదును దేవుడు బ్రతికించాడు. అంతేకాకుండా దావీదు దేవునికి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు, కరుణించమని చేశాడని మనం చెప్పుకున్నాం. ఎందుకు చేశాడో చెప్పుకున్నాం. పోరాడేవారు ఉన్నారు, బాధించేవారు ఉన్నారు, హాని చేసేవారు ఉన్నారు, అడుగు జాడలు లెక్క పెట్టేవారు ఉన్నారు, ప్రాణం తీయాలని చూసేవారు ఉన్నారు. కనుక దేవుణ్ణి కరుణించమని ప్రార్థన చేశాడు. అయితే ప్రార్థన ఎలా చేశాడు? అక్కడ వ్రాయబడ్డ చూడండి 56వ కీర్తనలో 8వ వచనం. నా కన్నీళ్లు కదా,
నా కన్నీళ్లు అంటే ప్రార్థన ఎలా చేశాడు? నా కన్నీళ్లు అంటాడు. కన్నీళ్లతో ఈ బాధలు, ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ యొక్క పొంచి ఉండేవారు, వేదన పుట్టించేవారు, బాధలు పుట్టించేవారు గురించి దావీదు ఏం చేశాడు? కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశాడు. నా కన్నీళ్లు అంటున్నాడు చూడండి, నా కన్నీళ్ళు ఎక్కడున్నాయి అంటున్నాడు? నీ గుండెలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కదా, నీ పుస్తకములో అన్నాడు. ఫుట్నోట్లో దేవుని యొక్క ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకములో మన కన్నీళ్ళు విడిస్తే అందులో రాయబడతాయి. మనం ఏం చేసినా మన నడక, పడక, మాట, చర్య, క్రియ సమస్తము కూడా అక్కడ. అందుకే మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ప్రతి ఒక్కడు అక్కడికి అటెండ్ అయిపోవాలి అన్నాడు. ఎందుకు? అప్పుడు జడ్జిమెంట్ రోజున పుస్తకం తెరవబడతారు. ఇప్పుడు నేను ఏడ్చిన ఏడుపు దేవుని యొద్ద ఉన్న పుస్తకములో భద్రం చేయబడ్డది. ఆ నీరు, కన్నీరు. కనుక కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనకి శోధనలు ఉంటాయి, మనకి కష్టాలు ఉంటాయి, మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఆ పక్కోళ్ళు, ఈ పక్కోళ్ళు, రకరకాల వాళ్ళు, ఆ చేరుగట్టోళ్ళు, రకరకాల ఉంటారు లోకంలో. దావీదు వల్లే మనకు కూడా ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవా నన్ను కరుణించు అని ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? కన్నీళ్లతో, అక్కడ అన్నాడు కన్నీళ్లతో ప్రార్థించే వాళ్ళని ఉండాలి. నా కన్నీళ్లు నీ బుడ్డలో ఉంచబడి ఉన్నవి అన్నాడు. కాబట్టి కన్నీటి ప్రార్థన చేయాలి. దేవుడు కూడా అదే కోరుతా ఉన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం అందరికీ తెలిసిన మాట. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనములో ఇప్పుడైనను అన్నాడు కదా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను అని మాట్లాడుతూ ఉన్నాడు. కన్నీరు విడవండి, ఇప్పుడైనను కన్నీరు విడవండి, దుఃఖించుడి కదండి. అప్పుడు ఆయన ఆలకిస్తాడు. మన పిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, మనం అభినవ్ ఉంటాడు. అభినవ్ నాకు చస్మా కావాలి ఏడుస్తున్నాడు అనుకోండి. వాళ్ళ అమ్మ బ్యాగులో పెట్టి ఉంచి గొడవ తట్టుకోలేక ఇస్తుందా లేదా? తప్పకుండా ఇస్తుంది. అభినవ్కి కాదు, ఇంకా మీ తల్లిదండ్రులు కూడా అదే చేస్తారు. కాబట్టి వీళ్ళరా ఏడిస్తే ఆయన ఆలకిస్తాడు, ప్రార్థించిన ఆలకిస్తాడు. అయితే ఇంకా కఠినమైనటువంటి తీర్పులో, శిక్షలో, బాధలను ఉన్నప్పుడు ఏడ్చేసి పట్టం చూసారండి. ఎంత బాధ ఉంటే ఏడుస్తాం, ఎంత బాధ ఉంటే ఏడుస్తాం. కొంతమంది అది అలవాటు, వాళ్ళకి వచ్చేస్తుంది బాధ ఉండదు. కానీ ఎందుకు ఏడ్చేస్తుందో తెలియదు అని అంటారు కొంతమంది కదా. అదే ఆ పరిసరాలని, ఆ ప్రాంతాన్ని కొంచెం కవర్ చేయడానికి అయ్యాడు. కవర్ చేసి గడుపులు ఉంటాయి, మీరు అని గమనించాలి. కొంతమంది ఆ హృదయపూర్వకం వస్తుంది అయ్యాడు. కాబట్టి ఆలోచన చేయండి, దేవుడు ఏడ్చే వారిని చూస్తాడు తప్పకుండా. మన పిల్లలు అడిగితేమో ఏడిస్తే ఇస్తాడు. అయితే మన దేవుడు అడిగితే ఇస్తాడు, మరి ఏడిస్తే మరీ తొందరగా ఇస్తాడు. ఏడుస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దావీదు ఏడుస్తున్నాడు. నా కన్నీళ్లు నీ పుస్తకములో పాత్రం చేయబడి ఉన్నవి అంటున్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీళ్లు విడవండి అంటున్నాడు దేవుడు. అప్పుడు ఆయన జవాబిస్తాడట. హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చిందట. ఏ వ్యాధి? మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? నీవు కన్నీళ్లు విడిచుట నేను చూసి తిని గోడతో ముఖం పెట్టుకొని కన్నీళ్లు విడిచాడు.
నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితేనే కనుక. యెషయా గ్రంథం 38 ఉంటాయి మాటలు 5వ వచనంలో. కాబట్టి నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితేనే గనుక నీకు ఆయుష్ పెంచుతా ఉన్నాను. ఇక 15 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు. మన దేవుడు కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఈ కన్నీరును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను కన్నీళ్లతో ప్రార్థన చేశాను అంటున్నాడు. ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? దేవా నన్ను కరుణించు. ఎందుకు చేశాడు? శత్రువులు ఉన్నారు, బాధించేవారు ఉన్నారు, పొంచి ఉన్నవారు ఉన్నారు, హాని చేసేవారు ఉన్నారు, అడుగు జాడలు లెక్క పెట్టేవారు ఉన్నారు కనుక ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? ఏడుస్తూ చేశాడు. కనుక విశ్వాసులమైన మనము ప్రార్థించే వాళ్ళముగా ఉండాలి. కనికరము కొరకు ప్రార్థన చెయ్యాలి. రెండవది, ప్రార్థన ఏడుస్తూ చేయాలి. కొన్ని సందర్భాలు యేసు ప్రభు వారు కూడా ఆ గెత్సెమనే తోటలో ఆయన కన్నీరు కార్చాడు. కొన్ని సందర్భాలు ఆయన కన్నీరు కార్చినటువంటి సందర్భాలు ఉంటాయి. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. శ్రమల్లో ఉంటూ ఉండగా, బాధలో ఉంటూ ఉండగా మనము ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. దేని కొరకు? కరుణ కొరకు. దేవా నన్ను కరుణించు. ఎలా ప్రార్థించాలి? కన్నీరు విడిచుచు ప్రార్థించాలి. ఇంకేమంటున్నాడు చూద్దాం. 56వ కీర్తన 3వ వచనములో, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించితిని. దావీదు ఒకటి కరుణించమని ప్రార్థన చేశాడు. రెండవది ఏడుస్తూ ప్రార్థన చేశాడు. మూడవది భయము సంభవించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయముగా ఉంచుకున్నాడు. దావీదు దగ్గర ఇప్పుడు కూడా 600 మంది ఉండేవారు. ఎంతమంది? సౌలు దగ్గర చెప్పండి. సౌలు దగ్గర 3000 మంది. ఇప్పుడు అంటే ఇంకా ఉన్నారు కానీ బాడీ గార్డులు అంటారు కదా, ఇప్పుడు ఆయనతో ఉండేవారు ఎంతమంది అండి అంటే 3000 మంది. చాలా చోట్ల చదువుతాం, దావీదుని వెతుకుటకు 3000 మందిని వెంట పెట్టుకుని జీవారణ్యమునకు సౌలు వెళ్ళారు. చదువుతాం కదండి. కనుక ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవా నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించితిని. భయము సంభవించలేదా? తరుముతా ఉన్నాడు కదండి. రామా నుండి నాయుత నుండి గోతు నుండి అదులావు నుండి జీపు అరణ్యాలు. ఈ మధ్యలో గత కాలంలో చెప్పాం చాలాసార్లు, దావీదు దర్శించిన మజిలీలు అని చెప్పి, యాకోబు దర్శించిన మజిలీలు అయిపోయిన తర్వాత దావీదు దర్శించిన మజిలీలు అని చెప్పి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ వెళ్ళినప్పుడు ఏం జరిగింది అన్నీ చెప్తున్నాం. అక్కడ ఫుట్ నోట్లో కూడా ఏమైనా ఉంది, ఫుట్ నోట్లో కూడా ఏమైనా రాయబడ్డది పైన. ఆ చిన్న అక్షరాలు కదా, ఫుట్ నోట్ కాదు, పైన ఆ 56వ కీర్తన పైన ఆకీష్ యొద్దకు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు దావీదు? 56వ కీర్తనలో పైన ఏమైనా ఉందండి? ఈ మురళి మరి చిన్న అక్షరాలు మాకు కట్టలేదు అంటున్నారా? అక్కడ రాయబడ్డారు. ఏమన్నాడు చెప్పండి, చదవండి. ఆ 56వ కీర్తన పైన చూడండి. ఫిలిష్తీయులు దావీదు గాతులో పట్టుకొనినప్పుడు అతను రచించిన కదా. ఫిలిష్తీయులు అంట దావీదు గాతులో పట్టుకున్నారంట. గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించిన కీర్తన. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? ఈ వెనక తరిమేవాడు ఉన్నాడు, పొంచేవాడు ఉన్నాడు. ఎవరు? సొంత మామ. ఎవడు? సౌలు. అతను తరులుతూ ఉంటే దావీదు ఎక్కడికి వెళ్ళాడండి అని అంటే గాతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. గాతు అంటే ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళిపోయాడు. ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిష్తీయుల సర్దారులు ఇతన్ని గుర్తుపెట్టారండి. ఇతన్ని గుర్తుపెట్టినప్పుడు ఈయన ఫలానా దావీదు కాడా అన్నారు.
అక్కడ నుండి ఆయన ఏదో రోజు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరి పారిపోయి వచ్చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, మనం చదువుదాం. దొరికిన వారు సహాయం చేయండి. దావీదు గాతులకు పారిపోయేను అనే విషయం కనపడుతుంది. సౌలు తరుగుతూ ఉండగా దావీదు ఏం చేశాడండి అంటే గాతులకు వెళ్ళాడు. అక్కడ ఆకీషు ఉన్నాడు. ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆకీషుతో ఉన్న ప్రజలు ఇతడు హెబ్రీయుడు కదా, ఇతడు ఎందుకు వచ్చాడు, ఇతడు రానివ్వకూడదు అని మాట్లాడినట్లుగా కూడా రాయబడి ఉంటుంది ఒక చోట. చూడండి, దొరికిందా? దొరికిన వారు సహాయం చేయండి. చూడండి, దొరికింది. చూడండి, ఆది సమయాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయించు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గురించే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా. అప్పుడు రాస్తున్నాడు ఈ కీర్తన 56వ కీర్తన. ఇప్పుడు రాస్తున్నాడు, గాతులో పట్టుకున్నారట. అతన్ని గాతులో ఏం చేశారు? ఈ కీర్తనలో పైన చదువుకున్నాం మనం. చదవడం మరొకసారి. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు, అంతేనా? అక్కడ ఆగండి. పట్టుకొనినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయానికి రండి. పట్టుకొనినప్పుడు అన్న విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఈ 10వ వచనం మనం చదువుకున్నాం. ఇప్పుడు 13వ వచనం 2వ భాగం చూడండి. వారతని పట్టుకొని పోయి కదా, దొరికిందా? వారతని పట్టుకొని పోగా అతడు పిష్టి చేతలు చేయించు వచ్చాను. చాలండి. పట్టుకొనినప్పుడు, ఎవరు పట్టుకొనినప్పుడు? ఫిలిస్తీయులు. అంటే గాతు రాజు అయినటువంటి ఆకీషు దగ్గరికి వెళ్ళిపోయాడు దావీదు. ఆకీషు గుర్తుపట్టలేదు కానీ అతని సేవకులు గుర్తుపెట్టారు. ఏమని? ఈ దావీదు ఆ దేశపు రాజు కాదా, మన దేశానికి వచ్చాడండి అని పట్టుకున్నారట. ఈ పట్టుకున్నప్పుడు దావీదు రాస్తున్న కీర్తన, దేవా నన్ను కరుణించు కదా, అనుకుంటా. కాబట్టి ఇప్పుడు వారు పట్టుకొని ఆకీషు దగ్గరికి తీసుకుపోగా దావీదు అనుకున్నాడు, అమ్మో నా పని అయిపోయింది, నేను చంపేస్తాను, ఇప్పుడు ఫిలిస్తీయులకి ఇశ్రాయేలుకి అసలు పడదు, అయితే వెనక వీడు తరుగుతున్నాడని చెప్పి నేను గమ్మున గాతులోకి వచ్చాను అని అనుకుని పిచ్చి చేస్తున్నాడంట. ఏమని? ఆ తలుపు మీద ఏదో గీయటం, ఆ ముమ్ము నోరంట ఇలా కారిపోయినట్టుగా చేయటం. అక్కడ రాయబడే చూడండి. ఆయన ఏం చేస్తున్నాడంటే పిచ్చి చేస్తున్నాడంట. 13వ వచనం చూడండి. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య అంతా మార్చుకొని వెర్రి వారి వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు, భూమి తన గడ్డం మీద కారునిచ్చుచు ఉండేను కదా. ఆ మోనను పట్టేసుకుని అనుకున్నాను, పిచ్చోడి కింద లెక్క వేసుకుంటే గొడవలేదు, లేకపోతే నన్ను మొత్తం ఇంట్రాగేషన్ చేసి నన్ను బయటికి లేక మొత్తం వస్తాను, నన్ను చంపేస్తారని చెప్పి పిచ్చి చేష్టలు చేశాడట. పిచ్చి చేష్టలు చేస్తే వీళ్ళు పట్టుకుని తీసుకువెళ్ళిపోయారు. 14వ వచనం. కావున ఆకీషు రాజు, మీరు చూశారు కదా, వానికి పిచ్చి పట్టింది, నా యొద్దకు వీరిని ఎందుకు తీసుకొని వచ్చింది? పిచ్చి చేష్టలు చేయవారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయటకు వీరిని తీసుకొని వచ్చితేనేమి? వీడు నా నగరులో రాతగునా అని తన సేవకులతో ఆయన అక్కడి నుండి విడుదల పొందాడు. దాన్ని
ఇలా ఆలోచన చేయండి. దావీదుకి అన్ని వేసారో వచ్చు, పిచ్చి చేష్టలు కూడా చేశాడు, తప్పించుకోవాలి కాబట్టి. కనుక ఆ పిచ్చి చేష్టలు చేసిన సమయంలో దేవా నన్ను కరుణించు, ఇదిగో భయంకరంగా ఉన్నాడు. పట్టుకొనిన సమయంలో రచించిన కీర్తన అన్నాడు కదండి, 56వ కీర్తన. ఇప్పుడు వారు పట్టుకున్నారు అక్కడ కాబట్టి ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? ఏడుస్తూ చేశాడు కదండి. ప్రార్థన ఏడుస్తూ చేశాడు. అదే సమయంలో నాకు భయము కలిగిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అన్నాడు. ఈ 56వ కీర్తన 3వ వచనంలో నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అన్నాడు. అనగా ఆయనను ఆశ్రయించాలి. భయము సంభవించినప్పుడు మాత్రమే కాదు, భయము సంభవించకపోయినా నిత్యము ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించినట్లయితే 9వ కీర్తన 10వ వచనంలో నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడము. 9వ కీర్తన 10వ వచనం ఏమన్నాడు? ఆశ్రయించినట్లయితే నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడము. ఆయన విడిచిపెట్టే దేవుడు. నాకు భయము సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయించి తిని అన్నాడు. 4వదిగా చూడండి, 56వ కీర్తన 4వ వచనం, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఏమండి? నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. ఒకటి ఆశ్రయించాడు, దానికంటే ముందు ప్రార్థన చేశాడు. రెండవది ఎలాంటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన. మూడవది ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. 4వది అంటున్నాడు 56వ కీర్తన 4వ వచనంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్నేమి చేయగలరు. 11వ వచనంలో కూడా సేమ్ అదే మాట రాయబడ్డాడు. కనుక నమ్ముకున్నాడు కనుక దేవుడు ఆయనను కాపాడినట్లు, సంరక్షించినట్లు లేఖనాలను మనం చూస్తూ ఉంటాం. బైబిల్ అంటుంది సామెతల గ్రంథంలో 29వ అధ్యాయము 25వ వచనం చదువుతామండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం, భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచడం వలన వాడు సురక్షితముగా ఉండము. దావీదు సురక్షితముగా ఉన్నాడు. కాబట్టి హాని చేసేవారు ఉన్నారు, అడుగు జాడలు లెక్కించేవారు ఉన్నారు, బాధ కలుగు చేసేవారు ఉన్నారు, పొంచి ఉన్నవారు ఉన్నారు, పోరాడేవారు ఉన్నారు. అలాంటి వారి మధ్య దావీదు సురక్షితంగా ఉండి తప్పించబడ్డాడు. కారణం ఏంటంటే నేను దేవుని నమ్ముకొని ఉన్నాను అన్నాడు. దేవుని నమ్ముకొని ఉంటే వాడు ఎలా ఉంటాడు అంటున్నాడు అంటే సురక్షితంగా నివసిస్తూ ఉంటాడు అన్నాడు. మరి దావీదు సురక్షితంగా ఉన్నాడా? కీర్తన గ్రంథంలో 4వ కీర్తన 8వ వచనం అండి. కీర్తన గ్రంథం 4వ కీర్తన 8వ వచనం, యెహోవా నెమ్మదిగా పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు. దావీదు అంటున్నాడు, దేవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే దావీదు దేవుని నమ్ముకున్నాడు. దేవుని నమ్ముకున్న వారికి సురక్షితం ఉంటుందని సామెతల గ్రంథం 29-25 వచనంలో మనం చదువుకున్నాం. కాబట్టి దావీదు సురక్షితముగా ఉన్నాడు. రెండవది, దావీదు దేవుని ఆశ్రయించాడు. ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టాడు. మూడవది, దావీదు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. కనుక దావీదు కరుణించబడ్డాడు, దావీదు కనికరించబడ్డాడు. అందుకే దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ 56వ కీర్తనలో చక్కని సాక్ష్యం మనం చూస్తా ఉన్నాం. ఏమంటున్నాడు? 12వ వచనం,
11వ వచనం నుండి చదువుదాం. నేను ఇంకా కొంచెం పైన 10వ వచనం చదవండి. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. తప్పించబడ్డాడు. కరుణించు అని ప్రార్థించాడు. ప్రార్థన ప్రారంభం కరుణించు. ముగింపు ఎలాగుంది అంటే, నీవు నన్ను తప్పించి ఉన్నావు. 12వ వచనం అంటున్నాడు, ప్రాణమును తప్పించావు, పాదములను కూడా తప్పించావు. ఆయన తప్పించేదేవు, కరుణించేదేవు. అయితే మనం ఆశ్రయించాలి, నమ్ముకోవాలి, కన్నీటి ప్రార్థన చెయ్యాలి. అప్పుడు ఆయన తప్పకుండా కరుణించి, కనికరించి, కటాక్షము చూపించి ఆయన సురక్షితమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు తన వినికిడిలో మనందరికీ అనుగ్రహించి కాపాడి నడిపించును కాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన వాక్య సందేశం బట్టి స్తుతిస్తా ఉన్నాము నాయనా. ఇదిగో నీ కృపలో ప్రభువా, దావీదు జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నువ్వు కరుణించే దేవుడు, ఎప్పుడు కరుణిస్తావో చెప్పావు నాయనా. నిన్ను ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయమన్నావు. ఆశ్రయించాలి అన్నావు, నమ్ముకోవాలి అన్నావు. దావీదుని నమ్ముకున్నాడు, దావీదుని ఆశ్రయించాడు. దావీదుని యొద్ద కన్నీటి ప్రార్థన చేయగా కరుణించావు ప్రభు, తప్పించావు, పాదములను తప్పించావు, ప్రాణాన్ని తప్పించావు నాయన. ఈ లోకంలో మాకు కూడా ఎన్నో శ్రమలు ఉంటాయి. అయితే నువ్వు ఎరిగిన వాడు, సహాయం చేసి కరుణించి నీ బిడ్డలమైన మమ్మలను తప్పించండి, విడిపించండి, సురక్షితమైన జీవితాలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.